జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించి గడిచినటువంటి వారంలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పటం మీ అందరికీ కూడా తెలిసిందే. ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు వచ్చేసాయి. మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా వారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. వ్యక్తిగతమైనటువంటి జాతకాల్ని పార్టీలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలన్నీ బేరీజు వేసుకుంటూ ముందస్తుగానే కొన్ని ఫలితాలని జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. ఆ కోవలనే నేను కూడా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి ఫలితాలు, దేశ నేతలకు సంబంధించినటువంటి జాతకాలను ముందస్తుగా చెప్తూ ఉంటారు. వాటిలోనే మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్యం క్షీణిస్తుందని, ఇబ్బంది పడుతుందని, వారు న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోవటం, కంటికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశం, కొన్ని ఇబ్బందులు జరిగినటువంటి విషయం వాస్తవమే. ప్రత్యేకించి గత వారంలో నేను మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పు ఉన్నాను. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జాతకంలో అష్టమ శని ప్రభావం, రాహు కుజ సంబంధమైనటువంటి స్థితిగతులు, జాతకంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి మంచి భావనలు, అట్లాగే ఆయన యొక్క జాతకంలో కంటే కూడా విపత్కరమైన పరిస్థితి రావడానికి గల కారణం. ఈ విషయాల్ని బేరీజు వేసుకున్నప్పుడు గురు సంబంధమైనటువంటి దోషం, అంటే దేవగురు బృహస్పతి దోషం అని కాదు, గురునింద వల్ల ఆయన యొక్క పుణ్యఫలితం మొత్తం ఇదైపోవటం, ఒక చిన్న తాంత్రిక సంబంధమైనటువంటి ప్రక్రియల వల్ల కూడా ఆయన ఇబ్బంది పడటం, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో విపత్కరమైనటువంటి ఇబ్బంది వస్తుందన్న విషయాన్ని ముందస్తుగానే సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేయటం జరిగింది. దురదృష్టవశాత్తు నేను చెప్పినటువంటి 2-3 రోజుల్లోనే మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జీవితంలో వారికి సంబంధించినటువంటి ఎముకకు సంబంధించినటువంటి సర్జరీ, అంటే వారు కాలు జారి కింద పడిపోవటం, ఒక చిన్న ఇబ్బంది జరగటం, ఇది ఆందోళనకు గురి చేసేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా సమాజ హితం కోసం కొంతమంది గొప్ప నేతలు వారికి సంబంధించినటువంటి భవిష్యత్తులో జ్యోతిషాస్త్రాన్ని అనుసరించి ఏవైనా ఇబ్బందులు కలుగుతాయన్నటువంటి భావన మాకు తెలిసి ఉన్నప్పుడు సమాజ హితం కోసం వీటిని చెప్పడం మా యొక్క నైతికమైనటువంటి బాధ్యత. అంతే తప్ప ఏ వ్యక్తులతో, వ్యవస్థలతో, పార్టీలతో మాకు ఎటువంటి సంబంధం కూడా ఉండదు. వాటన్నిటికీ మేము అతీతంగా ఉంటాం. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జీవితంలో విశేషవంతమైనటువంటి స్తంభన జరుగుతోంది. గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల కంటే కూడా వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఎక్కువ అవుతున్నాయి. సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ స్తంభన తొలగకపోతే మాత్రం మరిన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు, సొంత పార్టీకి సంబంధించినటువంటి స్థితిగతుల్లో విపరీతమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం స్తంభన వల్ల కలిగేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతమైనటువంటి జాతకంలో కంటే, గోచార పరిస్థితుల్లో కంటే ప్రతికూలవంతమైనటువంటి భావనలు రావడానికి ఇదొక కారణం. సమీపమైన భవిష్యత్తులో మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జాతకంలో
ప్రస్తుతానికి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. సమీపమైనటువంటి భవిష్యత్తు కూడా సానుకూలవంతంగానే ఉంది. కానీ గ్రహగతుల కంటే విపత్కరమైనటువంటి పరిస్థితులు రావడానికి గల కారణాన్ని నేను వివరించబోతున్నా. ఎవరి జాతకం అయినా సరిగ్గా లేనప్పుడు, బలహీనమైనటువంటి దశలు నడుస్తూ ఉన్నప్పుడు, శని సంబంధమైన, రాహు సంబంధమైన, కేతు సంబంధమైనటువంటి ఇబ్బందులు నడుస్తూ ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి అనవసరమైనటువంటి తాంత్రిక ప్రక్రియల వల్ల మన జాతకాన్ని, వ్యక్తిని స్తంభింపజేసేటువంటి విధి విధానాలు తాంత్రిక విధానంలో ఉన్నాయని పెద్దలు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ప్రత్యేకించి గురు సంబంధమైనటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో ఎవరి వల్లనైనా సరే, ఏ గురువు వల్లైనా సరే శపించబడి ఉన్న, గురు నింద చేసి ఉన్న, గురువులకు హాని తలపెట్టి ఉన్న, తెలుసో తెలియకో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ గురు సంబంధమైనటువంటి దోషయుక్తమైనటువంటి పరిస్థితి వల్ల కూడా వారి యొక్క జాతకం బలహీనమవుతుందని మనం చెప్పచ్చు. ఈ పరిస్థితి కనుక ఇట్లాగే కొనసాగినట్లయితే ఖచ్చితంగా రాబోయేటువంటి కొన్ని రోజుల్లో ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మరిన్ని ఇబ్బందులకు కారణమవుతాయి. న్యాయపరమైనటువంటి చిక్కులు తనకే కాదు, తన వారసులకి, తన గర్భవాసాన జనించినటువంటి సంతతి, అది కవిత గారు అవ్వచ్చు, కేటీఆర్ గారు అవ్వచ్చు, లేక వారి పార్టీలో ఉన్నటువంటి మరో నేత, ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైనా కూడా ఈ న్యాయపరమైనటువంటి చిక్కులు, ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా అనివార్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా సమాజ హితం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి గొప్ప నేతగా కేసీఆర్ గారికి పేరుంది. ఎటువంటి ఇబ్బందులు, విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, వారి ఆరోగ్యం సవ్యంగా ఉంటూ వారు ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రానికి, అది ప్రతిపక్షమైన ప్రభుత్వపక్షమైన ఎక్కడ ఉన్నా కూడా అభివృద్ధి పదంలోకి దూసుకెళ్ళేటువంటి విధంగా ఆ పరమేశ్వరుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకంలోని ఈ ఇబ్బందులు, ప్రతిబంధకాల నుండి స్తంభన తంత్రాన్ని తీసివేయటం, తాంత్రిక విధానంలో తంత్రమాల సహిత వీరబ్రహ్మ పాశుపతం తాంత్రిక విధానంలో ఈ పూజాది క్రతువును జరిపించగలిగితే మాత్రం వేగవంతంగా ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇతరత్రా ఇబ్బందుల నుంచి వారు కోలుకునేటువంటి అవకాశం మాత్రం 100కు 100% కూడా ఉండబోతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.